అటు విజయవాడలోనూ బాలయ్య అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. శతకర్ణి చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బస్టాండ్లోని వైస్ స్క్రీన్స్ లో అభిమానుల కోలాహలాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది అనే విషయాల్ని ఇక్కడ అభిమానులు ఉన్నారు. మరి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సందడి చేశారు. ఓకే, ఫ్యాన్స్ ఉన్నారంటే మరి వాళ్ళందరూ కూడా సందడి చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉందండి మూవీ? సినిమా సూపర్ అండి. ప్రతి తెలుగు వారు చూడవలసిన సినిమా, బ్లాక్ బాస్టర్. బాహుబలి సినిమా 3.5 years అయితే ఇది 8 months లో తీసి చూపించాడు బాలయ్య అండ్ క్రిష్. జై బాలయ్య! సినిమాలు అందరూ తీస్తారు. చరిత్ర గురించి చెప్పాలన్నా బాలయ్య బాబే, చరిత్ర తిరగరాలన్నా బాలయ్య బాబే. చాలా ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అండి. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్ కన్నా మామూలు సినిమా అభిమానం. మేము విజయవాడలో ఇటువంటి సినిమా తెలుగు వాళ్ళ చరిత్ర తీసింది నా భూతం మా భవిష్యత్తు. ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారు తీశారో మాకు తెలియదు, మేము చూడలేదు. మా జనరేషన్, ఈ జనరేషన్, మా తర్వాత జనరేషన్ కానీ ఇటువంటి చరిత్ర తీసిన క్రిష్కి కానీ బాలకృష్ణ కానీ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కానీ సినిమా హైలైట్ చరిత్రలో నిలిచిపోద్దండి. ఈ సినిమా బాలకృష్ణ 100వ సినిమా. ఇంకా ఏ హీరోలకి అంత మంచి సినిమా పడలేదు. ఎక్స్ట్రాడినరీ పిక్చర్, ప్రతి తెలుగువాడు చూడాల్సిన పిక్చర్. థ్యాంక్ యూ అండి. చిన్నపిల్లలు అందరికి చూపించాల్సిన సినిమా, పేరెంట్స్ తీసుకెళ్ళి సూపర్ హిట్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చూడదగ్గ సినిమా. మన దేశ చరిత్ర ఎలా ఉంది అనేది మొత్తం కూడా వివరించి ఎంతో అద్భుతంగా క్రిష్ తీశారు అని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో స్వప్న, ఎన్టీవీ విజయవాడ నుంచి.